హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా చేసుకునే లడ్డు రెసిపీని మనము చూసేద్దాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి. చాలా తక్కువ ప్రాసెస్తో అయిపోతుంది. ముందుగా శనగపిండిని తీసుకోవాలి నేను ఇక్కడైతే ఒక 1/2 kg తీసుకున్నాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ క్యాష్యూస్ తీసుకున్నాను, యాలకులు, పంచదార, కిస్మిస్లు వీటి వరకు తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చక్కెరని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత శనగపిండిని ఒక బౌల్లోకి తీసుకొని, మిక్సింగ్ బౌల్లోకి అందులో కొంచెము బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 kgకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. అప్పుడు స్వీట్ అనేది ఎగుట్ లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటి మొత్తాన్ని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వరకే మనము మిక్స్ చేసుకోవాలి బాగా. తర్వాత ఇందులో మనము వాటర్ పోసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ వీటిని మంచిగా మనకి ఒక దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలా చేసుకోవాలి. మనం ఇది కలిపేలోపే మనము ఆయిల్ని కూడా హీట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇలా చూపించిన విధంగా ఇంత కొద్దిగా పల్చాగానే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి బూందీ అనేది ఈజీగా వస్తుందన్నమాట. చిన్నగా రౌండ్గా మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకొని మనము ఒక జల్లెడి గిన్నె తీసుకొని కింద పడేలాగా, ఒకవేళ మీ దగ్గర గరిటె ఉన్నా కూడా గరిటె మీద అయినా చేసుకోవచ్చు. ఇలా తీసుకొని మనం పైన ఇలా వేస్తూ ఉంటే కింద అది నూనెలో పడుతూ ఉండాలన్నమాట. నూనె అనేది హై ఫ్లేమ్లో బాగా వేడవ్వాలి. అప్పుడే మనకి బూందీ వేసినమ్మటి ఇలా పొంగుతూ విడిపోతూ వస్తాయి. మనము మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. బూందీ వేసిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్కి మార్చుకొని దాన్ని మనం బూందీని కాల్చుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బూందీ అనేది మంచిగా కాలాక మనము తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాకం కోసం ఇక్కడ నేను పంచదారని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక 4 కప్స్ వరకు పంచదారని తీసుకున్నాను. మీకు స్వీట్ అనేది 4 కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అందులో మనము కొద్దిగా వాటర్ పోసుకొని మనము ఆ పంచదారని కరిగించుకోవాలి. ఆ పంచదార కరిగిన తర్వాత మనము పాకం అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తీగ పాకం వస్తే సరిపోతుంది లైట్గా. ఇక్కడ నేను చూపించిన విధంగా అలా జస్ట్ ఆ తీగ పాకం వస్తే చాలు. మన లడ్డూల్లోకి పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము నేను యాలకుల్ని కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టాను. ఆ పౌడర్ని వేసి అందులో కలుపుకున్నాను. ఇప్పుడు మనము ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని వేసేసుకొని ఈ పాకం అనేది ఈ బూందీకి మనం అది అబ్జార్బ్ చేసుకునేంత వరకు దాన్ని మనం వదిలేయాలి. ఒక 1/2 అవర్ తర్వాత మంచిగా పాకం అంతా పీల్చుకొని ఇలా అవుతుంది. ఇప్పుడు మనము దీన్ని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత లైట్గా వేడిగా ఉన్నప్పుడు అప్పుడు మనము ఇలా మంచిగా దాన్ని క్రష్ చేసుకుంటూ కలుపుకుంటూ మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అందులో మనము ఉండలైతే చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి కొద్దిగా తీసుకుంటూ మంచిగా కలుపుతూ మనము ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ ఉంటుంది లడ్డు అనేది. నేను చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా మనము బాల్స్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 kg శనగపిండికి మనకి దగ్గరగా ఒక 30 లడ్లు వరకు అయితే వస్తాయి అన్నమాట, మీడియం సైజువి. చూపిస్తున్న విధంగా అన్ని లడ్లు మనం చేసి పక్కన పెట్టుకుంటే మన లడ్డు అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం చేసుకోవడం కూడా ఒక 2-3 గంటల్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీరు ఒకసారి ట్రై చేశారంటే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్టీ అయిన లడ్డు రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలన్నది కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.